श्रीशैलेशदया पात्रं धीभक्तादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे ब्रह्मजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नादयामनमध्यमामस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् यो नित्यमच्युतपदाम्बुजैर्मरुक्मः व्यामोहतत्तदिराणितनाय मेने अस्मद्गुरोः भगवतो तदेकसिन्धोः रामानुजस्य चरणौ चरणं प्रपद्ये मातापितायो तत्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेरुकुलाभिरामं श्रीमत्तदङ्घ्रिवलं प्रणमामि मूर्ध्ना भूतं धरच्च महदाभयपट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्घ्रेण वरकालयतीन्द्रमित्रान् श्रीमत्पराङ्कुतमयं प्रणतोऽस्मि नित्यं तत्त्वेन यच्चिदधीश्वरवत्स्वभावः भोगापवर्गतदुपाय गतिरुदार तं दर्शयन् निर्ममीतपुराणरत्नं तस्मै नमो मुनिवराय पराशराय अंशैः षड्भिः समाकीर्णम् अङ्गैर्वेदविवापरं पुराणं वैष्णवं चक्रे यस्तं वन्दे पराशरं व्यासं वसिष्ठनप्तारं धक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखदातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः पुराणं वैष्णवं चैतत्सर्वगिल्विषनाशनं विशिष्टं सर्वशास्त्रेभ्यः पुरुषार्थोपपादने भारते भगवद्गीता धर्मशास्त्रेषु मानवः वेदेषु पौरुषं सूक्तं पुराणेषु च वैष्णवं तत्कर्मयन्न बन्धाय सा विद्याया विमुक्तये आयासाया परं कर्म विद्यान्याशिल्पनैपुणम् श्रीविष्णुचित्तवदपङ्कजसङ्गमाय चेतो मम स्पृहयते किमतः परेण नो चेत् त्वमापीतिथेयरभारतीनां भावः कथं भवितुमर्हति वाग्विधेया नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत् शान्ताकारं भुजगसेनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं तरशीरुहेक्षणं सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं शिरसा चतुर्भुजम् అందరికీ నమస్కారం. మనం శ్రీ విష్ణు పురాణంలో ప్రస్తుతం చతుర్థోధ్యాయం అంటే 14వ అధ్యాయంలో ఉన్నాం అనమాట. అది కూడా ప్రథమ అంశంలో 14వ అధ్యాయం ప్రారంభించాలి. ఇంకా చదవడం 5 శ్లోకాలు చదువుకున్నాం కానీ అర్ధతాత్పర్యం చెప్పుకోలేదు. 13వ అధ్యాయం నిన్న పూర్తయిందనమాట. దీంట్లో పృథు చక్రవర్తి యొక్క చరిత్ర, ఆ తర్వాత ఆ దేవతలు వీరందరూ కూడా వారందరూ కూడా ఒక రాజ్యంలో అరిష్టం ఏర్పడుతుందన్నమాట. అంటే ఏమిటి, అంతా కూడా ఉండేటువంటి ఔషధులు అన్నిటినీ కూడా భూమాత తనలో జీర్ణించుకునేస్తే ఆ ఇబ్బందుల కోసము పృథు చక్రవర్తి దగ్గరికి వచ్చినప్పుడు తప్పించేందుకు ఆ ఇబ్బందుల నుంచి ఆయన తన యొక్క ధనస్సును స్వీకరించి ఆ భూమాతను గో రూపములో ఆమె భయానికి వెళుతూ ఉంటే ఆమెను నిలవరించడము, ఆ తర్వాత వారి ఇరువురి మధ్య సంభాషణ, ఆ తర్వాత గోమాత నీవు ఎవరన్నా ఒక వత్సను అంటే దూడను చేసుకొని నాలో జీర్ణించి ఉన్నటువంటి ఔషధములను తిరిగి నేను పాల రూపంలో ఇస్తాను అని చెప్పినప్పుడు ఆయా దేవతలు యక్షులు అందరూ కూడా తతశ్చ దేవైర్ మునిభి దైత్య రక్షోభి అద్రిభి గంధర్వై ఉరగై యక్షై పితృభి తరుభి తథా తత్తత్పాత్రముపాదాయ తత్తద్దుగ్ధామునే పయ వత్సదో దృగ్విశేషాచ తేషాం తద్యో అనయో అభవన్. అంటే ఎవరికి వాళ్ళు దేవతలు, మునులు, దైత్యులు, రాక్షసులు, అద్రులు, గంధర్వులు, ఉరగులు, యక్షులు, పితరులు, తరువులు తమ తమ పాత్రలు తెచ్చుకొని తమకు కావలసినటువంటి పాలు పిండుకున్నారు. మునీశ్వర, ఏ జాతికి ఆ జాతి వారే దూడలను కల్పించుకొని పాలు పితికేవారయ్యా అని చెప్పారు. ఏ జాతికి ఆ జాతి వారే కాబట్టి అది కూడా మనం వివరంగా చదువుకున్నాం అనమాట. అంటే దేవతలు ఎవరిని పెట్టుకున్నారు పాలు పితికేందుకు, అదేవిధంగా దూడగా ఎవరు మారారు అనేటువంటి విషయాలన్నీ కూడా చాలా వివరంగా చదువుకున్నాం అనమాట. ఆ విధంగా వారు ఎవరికి కావలసినటువంటిది వారు తీసుకున్నారు అని చెప్పడం జరిగిందనమాట. ముఖ్యంగా ఇంద్రుడు దూడ కాగా మిత్రుడు పాలను పిండేవాడైనాడు, బంగారు పాత్ర బలమే పాలు, ఈ విధంగా చదువుకున్నాను. ఆ తరువాత చివరికి ఈ పృథు చక్రవర్తి యొక్క చరిత్ర చదివినందువలన వేణును కొడుకైనటువంటి పృథు యొక్క జన్మ వృత్తాంతాన్ని ఏ నరుడు కీర్తిస్తాడో ఆ నరుకు పూర్వం చేసిన పాపం కొంచెమేని ఫలించదు,
ఆ పాప బలం అనుభవించడు. అత్యుత్తమైన పృథువు కథ విన్న నరులకు దుస్వప్న బాధ తొలగిపోతుంది అని చెప్పి ఆ పృథు చక్రవర్తి జన్మ వృత్తాంతము నరులకు అత్యంత వైభవాన్ని, నిరంతర శుభాలను కలుగజేస్తుంది అని చదువుకున్న చివరి శ్లోకంలో. యైదం జన్మ వైన్యస్య పృథోః కీర్తయతే నరః నతస్య దుష్కృతం కించిత్ ఫలదాయి ప్రజాయతే దుస్వప్నోపశమనం నృణాం శృణ్వతాం చ ఏతదుత్తమం పృథోర్జన్మ ప్రభావస్య కరోతి సతతం రుణాం అని చదువుకున్నాం. ఇది 13వ అధ్యాయంలో మనం చదువుకున్న విషయం అనమాట. ఇంకా 14వ అధ్యాయంలో ప్రచేతసుల యొక్క తపస్సు, ఈ ప్రచేతసులు ఎవరు, ఏమిటి అనేటువంటి విషయాలన్నీ కూడా మనం 14వ అధ్యాయంలో చదువుకుంటాము. దీంట్లో ఒక సుమారు 40 శ్లోకాల వరకు ఉన్నాయన్నమాట. 48 శ్లోకాలు ఏమో ఉన్నాయి, 49 శ్లోకాలు ఉన్నాయి. వాటి ముందు చదువుకుందాము, ఆ తర్వాత అర్ధతాత్పర్య చెప్పుకుందాం. కాబట్టి ప్రథమ అంశంలో విష్ణు పురాణం చతుర్దశోధ్యాయ. దశ అంటే 10, చతు అంటే 4, చతుర్దశ అంటే 14. మనం చతుర్దశి అంటుంటాం. అంటే మనకి తిథుల్లో విద్య, తదియ, పాఠ్యం ఇలాగా మనం చతుర్దశి అనేది తిథి అనమాట. ఆ చతుర్దశి తర్వాత అమావాస్య కానీ పౌర్ణమి కానీ వస్తుంది. కాబట్టి 14వది. అక్కడ చతుర్దశి అంటే 14వది, ఇక్కడ చతుర్దశ అంటే 14వ అధ్యాయం అనమాట. ప్రచేతసాం తప అంటే ప్రచేతసుల తపస్సు. శ్రీపరాశర ఉవాచ పృథో పుత్రౌ తు ధర్మజ్ఞౌ జజ్ఞాతే అంతర్ధివాదినో. పృథోః పుత్రౌ తు ధర్మజ్ఞౌ జజ్ఞాతే అంతర్ధివాదినౌ. శిఖండిని హవేర్ధాన అంతర్ధానాత్ యజాయత. హవిర్దానాత్ షడాగ్నేయీ దిశనా అజనయత్ సుతాన్. ప్రాచీనబర్హిషం శుక్రం గయం కృష్ణం వ్రజాదినో. ప్రాచీనబర్హిషం శుక్రం గయం కృష్ణం వ్రజాదినో. ప్రాచీనబర్హి భగవాన్ మహాన్ ఆసీత్ ప్రజాపతిః. హవిర్ధానాత్ మహారాజో येन संवर्धिता प्रजाः. प्राचीनाग्रा कुशात्तस्य पृथिव्यां विसृता मुने. प्राचीनबर्हिरभवत् ख्यातो भुवि महाबलः. समुद्रतनयायां तु कृतदारो महीपतिः. समुद्रतनयायां तु कृतदारो महीपतिः. महत्तपस्तपसः सारे सवर्णायां महामते. सवर्णाधत्त सामुद्री दश प्राचीनबर्हिषः. सर्वे प्रचेतसो नाम धनुर्वेदस्य पारगाः. सवर्णाधत्त सामुद्री दश प्राचीनबर्हिषः. सर्वे प्रचेतसो नाम धनुर्वेदस्य पारगाः. अपृथक् धर्मचारणात्ते तप्यन्त महत्तपः दशवर्षसहस्राणि समुद्रसलिलेशयाः. अपृथक् धर्मचरणात्ते अप्यन्त महत्तपः दशवर्षसहस्राणि समुद्रसलिलेशयाः. मैत्रेय उवाच यदर्थं ते महात्मान तपस्ते पुर्महामुने. प्रचेतसः समुद्राम्बसि इदाख्यातुमर्हसि. यथर्थं ते महात्मान तपस्ते पुः महामुने. प्रचेतसः समुद्राम्बसि एतदाख्यातुमर्हसि. समुद्राम्बसि एतत् आख्यातुमर्हसि. पराशर उवाच पित्रा प्रचेतसः प्रोक्त प्रजाद्धममितात्मना. प्रजापतिनियुक्तेन बहुमानपुरस्सरं. ब्रह्मणा देवदेवेन समादिष्टोऽस्म्यहं सुताः. ब्रह्मणा देवदेवेन समादिष्टोऽस्मि अहं सुताः. प्रजाः संवर्धनीयाते मया च उक्तं तदेति तत्. तन्म प्रीतये पुत्राः प्रजावृद्धिमतन्द्रिताः. कुरुध्वं माननीयावः सम्यगाज्ञा प्रजापतेः. ततस्ते तत्पितुः श्रुत्वा
वचनं नृपनन्दनाः तथेत्युक्त्वा तु तं भूयः पप्रच्युः पितरं मुनेः ततस्ते तत्पितुः श्रुत्वा वचनं नृपनन्दनाः तथेत्युक्त्वा तु तं भूयः पप्रच्युः पितरं मुनेः प्रचेतस ऊचुः येन तात प्रजावृद्धौ समर्था कर्मणा वयं भवेम तत्समस्तं नः कर्म व्याख्यातुमर्हसि पितोवाच आराध्य वरदं विष्णुम् इष्टप्राप्तिमसंशयम् आराध्य वरदं विष्णुम् इष्टप्राप्तिम् असंशयम् समेति नान्यथा मत्यः किमन्यत् कथयामि वः तस्मात् प्रजा विवृद्ध्यर्थं सर्वभूतप्रभुं हरिम् आराधयत गोविन्दं यदि सिद्धि अभीप्सत तस्मात् प्रजा विवृद्ध्यर्थं सर्वभूतप्रभुं हरिम् आराधयत गोविन्दं यदि सिद्धम् अभीप्सत धर्ममर्थं च कामं च मोक्षमन्विच्छता सदा आराधनीयो भगवान् अनादिः पुरुषोत्तमः यस्मिन् आराधिते सर्गं चकारादौ प्रजापतिः तमाराध्य अच्युतं वृद्धिः प्रजानां वो भविष्यति यस्मिन् आराधिते सर्गं चकारादौ प्रजापतिः तमाराध्य अच्युतं वृद्धिः प्रजानां वो भविष्यति श्रीपराशर उवाच इत्येवमुक्ताः ते पित्रा पुत्रा प्राचेतसो दश इत्येवमुक्ताः ते पित्रा पुत्राः प्राचेतसो दश मग्नाः पयोधि सलिले तपस्ते भुः समाहिताः दशवर्षसहस्राणि न्यस्तचित्ता जगत्पतौ नारायणे मुनिश्रेष्ठ सर्वलोकपरायणे दशवर्षसहस्राणि न्यस्तचित्ता जगत्पतौ नारायणे मुनिश्रेष्ठ सर्वलोकपरायणे तत्रैव ते स्थिता देवमेकाग्रमनसो हरिं तत्रैव ते स्थिता देवमेकाग्रमनसो हरिं तुष्टुः यस्तुतः कामान् स्तोतुः इष्टान् प्रयच्छति मैत्रेय उवाच स्तवं प्रचेतसो विष्णोः समुद्राम्भसि संस्थिताः स्तवं प्रचेतसो विष्णोः समुद्राम्भसि संस्थिताः चक्रुः तन्मे मुनिश्रेष्ठ सुपुण्यं वक्तुमर्हसि स्तवं प्रचेतसो विष्णोः समुद्राम्भसि संस्थिताः चक्रुः तन्मे मुनिश्रेष्ठ सुपुण्यं वक्तुमर्हसि श्रीपराशर उवाच शृणु मैत्रेय गोविन्दं यथा पूर्वं प्रचेतसः शृणु मैत्रेय गोविन्दं यथा पूर्वं प्रचेतसः तुष्टुः तन्मयी भूताः समुद्रसलिले शयाः प्रचेतसौचुः नतास्म सर्ववचसा प्रतिष्ठा यत्र शाश्वती तमाद्यन्तमशेष्य जगतः परमं प्रभुं नतास्म सर्ववचसा प्रतिष्ठा यत्र शाश्वती समाद्यन्तमशेषस्य जगतः परमं प्रभुं ज्योतिरादित्यमनोपम्यम् अन्वन्तरमपारवत् योनिभूतमशेषस्य स्थावरस्य चरस्य च यस्याः प्रथमं रूपम् अरूपस्य ततो निशा संध्या च परमेशस्य तस्मै कालात्मने नमः भुज्यते अनुदिनं देवैः पितृभिश्च सुधात्मकः भुज्यते अनुदिनं देवैः पितृभिश्च सुधात्मकः जीवभूतः समस्तस्मै सोमात्मने नमः जीवभूतः समस्तस्य तस्मै सोमात्मने नमः यस्तमोहन्ति
యః తమో హంతి తీవ్రాత్మా స్వభాభిర్భాసయన్నభః ధర్మసీతాంభసాం యోని తస్మై సూర్యాత్మనే నమః. కాఠిన్యవాన్ యో బిభర్తి జగదేతదశేషతః. కాఠిన్యవాన్ యో బిభర్తి జగదేతదశేషతః. శబ్దాది సంశ్రయో వ్యాపి తస్మై భూమ్యాత్మనే నమః. యద్యోనిభూతం జగతో యత్ యోనిభూతం జగతో బీజం యత్ సర్వదేహినాం యత్తోయ రూపమీశస్య నమామో హరివేదసః. యో ముఖం సర్వదేవానాం హవ్యభుక్ కవ్యభుక్ తథా. యో ముఖం సర్వదేవానాం హవ్యభుక్ కవ్యభుక్ తథా. పితॄణాం చ నమస్తస్మై విష్ణవే పావకాత్మనే. పంచదావస్థితో దేహే యశ్చేష్టాం కురుతే అనిశం. ఆకాశయోర్నిర్భగవాన్ తస్మై వావ్యాత్మనే నమః. పంచదావస్థితో దేహే యశ్చేష్టాం కురుతే అనిశం. ఆకాశయోని భగవాన్ తస్మై వాయవ్యాత్మనే నమః. అవకాశమశేషాణం భూతానాం యః ప్రయచ్చతి. అవకాశమశేషాణం భూతానాం యః ప్రయచ్చతి. అనంతమూర్తిమాన్ శుద్ధః తస్మై వ్యోమాత్మనే నమః. సమస్తేంద్రియవర్గస్య యః సదా స్థానముత్తమం తస్మై శబ్దాదిరూపాయ నమః కృష్ణాయ వేధసే. సమస్తేంద్రియవర్గస్య యః సదా స్థానముత్తమం తస్మై శబ్దాదిరూపాయ నమః కృష్ణాయ వేధసే. గృహ్ణాతి విషయాన్ నిత్యం ఇంద్రియాత్మాక్షరాక్షరః. గృహ్ణాతి విషయాన్ నిత్యం ఇంద్రియాత్మా అక్షరాక్షరః. యః తస్మై జ్ఞానమూలాయ నతాస్మ హరిమేధసే. గృహీతానింద్రియైరర్థాన్ ఆత్మనేయ ప్రయచ్చతి. అంతఃకరణభూతాయ తస్మై విశ్వాత్మనే నమః. యస్మిన్ అనంతే సకలం విశ్వం యస్మాత్ తదోద్గతం లయస్థానం చ యత్తస్మై నమః ప్రకృతధర్మిణే. యస్మిన్ అనంతే సకలం విశ్వం యస్మాత్ తదోద్గతం లయస్థానం చ యః తస్మై నమః ప్రకృతధర్మిణే. శుద్ధః సంలక్ష్యతే భ్రాంత్యా గుణవానివ యో అగుణః. శుద్ధః సంలక్ష్యతే భ్రాంత్యా గుణవానివ యో అగుణః. తమాత్మరూపిణం దేవం నతాస్మ పురుషోత్తమం. అవికారమజం సిద్ధం నిర్గుణం యన్నిరంజనం నతాస్మ తత్పరం బ్రహ్మ. యద్విష్ణోః పరమం పదం అదీర్ఘహస్వమస్తూలమవన్వస్యామ లోహితం. అస్నేహఛాయమనను అసక్తమశరీరిణం అనాకాశం అసంస్పర్శం అగంధమరసం చ యత్ అచక్ష్వస్తోత్రమచలం అవాక్పాణిమమానసం. అనాకాశమసంస్పర్శమగంధమరసం చ యత్ అచక్ష్వస్తోత్రమచలమవాక్పాణిమమానసం. అనామగోత్రమసుఖమతేజస్కమహేతుకం. అనామగోత్రమసుఖమతేజస్కమహేతుకం. అభయం భ్రాంతిరహితం అనింద్యమజరామరం. అరజో అశబ్దమమృతమప్లుతం యత సంవృతం. పూర్వాపరేణ వై యస్మిన్ తద్విష్ణోః పరమం పదం. పరమీసిత్వ గుణవత్ సర్వభూతమసంత్రయం.
నతాహస్మ తత్పదం విష్ణో జిహ్వాదృగ్గోచరం నయత్ అదీర్ఘహస్వమస్తూలమవన్వత్స్యామలోహితం అస్నేహచ్ఛాయమననుమసక్తమశరీరిణం అనాకాశమసంస్పర్శమగంధమరసం చయత్ అచశ్వశ్రోత్రమచలమవాక్పాణి మమానసం అనామగోత్రమసుఖమతేజస్కమహేతుకం అభయం భ్రాంతిరహితమనింధ్యమజరామరం అరజో అశబ్దమమృతమప్లుతం యత సంవృతం పూర్వాపరే నవై యస్మిన్ తద్విష్ణోః పరమం పదం పరనీసిత్వ గుణవత్ సర్వభూతమసంశ్రయం నతాస్మక్ తత్పదం విష్ణోః జిహ్వాదృగ్గోచరం నయత్. శ్రీపరాశర ఉవాచ ఏవం ప్రచేతసో విష్ణుం స్తువంతః సత్సమాధయః ఏవం ప్రచేతసో విష్ణుం స్తువంతః తత్సమాధయః దశవర్షసహస్రాణి తపశ్చేరుః మహార్ణవే తతః ప్రసన్నో భగవాన్ తేషాం అంతర్జలే హరిః తతః ప్రసన్నో భగవాన్ తేషాం అంతర్జలే హరిః దదౌ దర్శనమున్నిద్ర నీలోత్పలదలచ్ఛవిః దదౌ దర్శనం ఉన్నిద్ర నీలోత్పలదలచ్ఛవిః పతత్రిరాజమారూఢం అవలోక్య ప్రచేతసః ప్రణిపేతుః శిరోభిత్తం భక్తిభారావనామితైః పతత్రిరాజమారూఢం అవలోక్య ప్రచేతసః ప్రణిపేతుః శిరోభిత్తం భక్తిభారావనామితైః తతస్థానః భగవాన్ ప్రియతాం ఈప్సితో వరః తతస్థానః భగవాన్ ప్రియతాం ఈప్సితో వరః ప్రసాద సుముఖో అహం वो वरदः समुपस्थितः ततस्तमूचुर्वरदं प्रणिपत्य प्रचेतसः यथा पित्रा समादिष्टं प्रजानां वृद्धिकारणं स चापि देवत्तं दत्त्वा यथा अभिलिषितं वरं स चापि देवः तं दत्त्वा यथा अभिलषितं वरम् अंतर्दानं जगामासु तेज निश्चक्रमजलात् अंतर्धानं जगामासु तेज निश्चक्रमुः जलात्. इति श्री विष्णु पुराणे प्रथमांसे प्रचेतसां तप इति చతుర్దశోధ్యాయః. కాబట్టి ఇది 14వ అధ్యాయం. ఇక్కడ ప్రచేతసుల యొక్క తపస్సు తర్వాత దానికి ఏమి కారణము ఏమిటి అనేది మనం చదువుకుంటూ పోతే అర్థమవుతుంది అనమాట. అంటే సంతావేదికి ప్రచేతసులకి మరి తండ్రి చెప్తారనమాట, సంతానాన్ని అంటే ప్రజలను పెంపొందించమని చెప్పి సంతానంతో చెప్పమని చెప్పి. ఆ విధంగా వారందరూ కూడా ఎలా చేయాలి ఏమిటి అనే దానికి మళ్ళా విష్ణుమూర్తిని తపస్సు చేస్తే అది కూడా నీటిలో నుండిపోయి లోపలే తపస్సు చేస్తే అప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై వారి కోరికను మన్నిస్తాడనమాట, వారికి వరం ఇస్తూ ఉంటాడు. ఇది ప్రచేతసుల యొక్క చరిత్ర. దాని గురించి చదువుకున్నాం. శ్రీపరాశర ఉవాచ మొదటి శ్లోకము. పృతోహ పుత్రౌతు ధర్మజ్ఞౌ జజ్ఞాహతే అంతర్దివ ఆదినౌ. ఇక్కడ ఇద్దరు పుత్రులు కలిగారు. ఎవరికి? పృథు మహారాజుకు ధర్మజ్ఞులైనటువంటి అంతర్ధి వాది. జజ్ఞాహతే అంతర్ధి వాదినౌ. వాదినౌ అంటే ఇద్దరు అని అర్థం అన్నమాట. శిఖిండిని హవిర్ధానం అంతర్ధానాత్ యజాయత. ఆ తర్వాత శిఖిండిని అనేటువంటి ఆమె ఆ హవిర్ధానుడనేటువంటి కుమారుణ్ణి కన్నది అన్నమాట. కాబట్టి ఇక్కడ పృథు మహారాజుకు ధర్మజ్ఞులైన అంతర్ధి వాది అనేటువంటి ఇద్దరు పుత్రులు కలిగారు. తర్వాత ఆ యొక్క అది కూడా వారు బలవంతులకు కుమారులు పుట్టారనమాట. అప్పుడు అంతర్ధాను ద్వారా శిఖండిని అతని పత్ని హవిర్ధానుడికి జన్మనిచ్చిందనమాట. కాబట్టి శిఖండిని హవిర్ధానం అంతర్ధానాత్ వ్యజాయత. కాబట్టి హవిర్ధానుడు అనేటువంటి కుమారుణ్ణి ఆ శిఖండిని అనే ఆమె కన్నదనమాట.
ఆ తరువాత హవిర్దానాత్ షడాగ్నేయి దిశన అజనయత్ సుతాన్. హవిర్దానాత్ అంటే ఇక్కడ ఆగ్నేయి అంటే ఏమిటి? దిశా జనయ సుతాన్ షట్ ఆగ్నేయి అని చెప్పబడింది. హవిర్దానాత్ షట్ ఆగ్నేయి. షడ్ అంటే 6 అని అర్థం. ఆగ్నేయి అంటే ఏమిటి? అగ్నిదేవుని యొక్క వంశమునందు పుట్టినటువంటిది అని పేరు అనమాట. ఆ పుట్టినటువంటిది ఆమె పేరు ఏమిటి? దిశన. కాబట్టి షట్ ఆగ్నేయి దిశన అంటే ఆ వంశంలో పుట్టినటువంటి ఆమె పేరు ఏమిటి? దిశన. జనయ సుతాన్. ఆమె హవిర్దాను వలన అగ్నివంశానికి చెందిన దిశన అను స్త్రీ 6 పుత్రులను పొందింది అనమాట. హవిర్దాన షడ్ ఆగ్నేయి దిశన అజనయత్ సుతాన్. అజనయత్ అంటే జన్మ ఇచ్చింది అని చెప్తారు. ఆ విధంగా 6 జన్మనిచ్చింది అనమాట. వారి పేర్లు ఏమిటి? ప్రాచీన బర్హిషుడు. వారి పేర్లు ప్రాచీన బర్హిషం. బర్హిషం అంటే ప్రాచీన బర్హిణ్ణి అంటే వారికి జన్మ ఇచ్చింది కాబట్టి ప్రాచీన బర్హిషం, శుక్రం, గయం, కృష్ణం, వ్రజ వ్రజ అజీనౌ. వ్రజ అజీనౌ. ఇక్కడ కృష్ణం అన్నంత వరకు విడివిడిగా పేర్లు అనమాట. ప్రాచీన బర్హిషం అంటే ప్రాచీన బర్హిణుని, తర్వాత బర్హి, శుక్రం అంటే శుక్రుడు, గయం అంటే గయుడు, కృష్ణం అంటే కృష్ణుడు. ఆ తర్వాత 2 పేర్లు కలిపి చెప్పబడింది. అంటే వ్రజ అజీనౌ అంటే వ్రజుడు అజీనుడు. అందుకని వ్రజాజీనౌ అని నౌ అనేటువంటిది ఇక్కడ ద్వివచనానికి సంకేతం. కాబట్టి వ్రజ అజీనౌ అది వ్రజాజీనౌ అవుతుంది. కాబట్టి ఈ విధంగా 6 మందికి ఆమె జన్మనిస్తుంది. ఎవరి ద్వారా? హవిర్దానాత్ షటాగ్నేయి. ఆ తర్వాత మరి ఈ ప్రాచీన బర్హి భగవాన్ మహాన్ ఆసీత్ ప్రజాపతి హవిర్దానాత్ మహారాజో ఏన సంబద్ధిత ప్రజా. కాబట్టి ఈ హవిర్దాన్ని వల్ల జన్మించినటువంటి ముందు చదువుకున్నాం మనం ప్రాచీన బర్హి శుక్రుడు. దాంట్లో ప్రాచీన బర్హి గురించి చెప్పబడింది అనమాట. ఏమని? ఆ ప్రాచీన బర్హి ఎటువంటి వాడు? భగవత్ స్వరూపుడు. ప్రాచీన బర్హి భగవాన్ భగవత్ స్వరూపుడు అనమాట. కాబట్టి గొప్ప ప్రజాపతి మహారాజు. మహాన్ ఆసీత్. మహా అంటే గొప్ప అని. మహాన్ ఆసీత్ ప్రజాపతి. ప్రజాపతి మహారాజు, గొప్ప ప్రజాపతి మహారాజు. ఆయన వల్ల ప్రజలు వృద్ధి పొందారు. హవిర్దానాత్ మహారాజో ఏన సంవర్ధితా ప్రజా. కాబట్టి ఆయన వల్ల ప్రజలు వృద్ధి పొందారు. కాబట్టి ఇక్కడ హవిర్దాను మహారాజుకు ప్రాచీన బర్హి అను పుత్రుడు ఆవిర్భవించినాడు. అతడు పూజ్యుడు, గొప్పవాడు, ప్రజాపతి. ఆయన ప్రజల సంఖ్యను బాగుగా పెంచినాడు. ఇక్కడ వృద్ధి పొందారు అంటే ఏమిటి? ప్రజలు వృద్ధి పొందారు అంటే నెంబర్స్ అన్నమాట. అంటే జనులు పెరిగారు అని అర్థం. వాళ్ళు సుఖంగా ఉన్నారు, అంతేకాదు జనాభా వృద్ధి కూడా అయింది అనమాట. ఆ తర్వాత అసలు ఈ ప్రాచీన బర్హి అనేటువంటి పేరు ఎలా వచ్చింది అనే దానికి ఒక శ్లోకం చెప్తారు. ఏమిటది? ప్రాచీన అగ్రాహ కుశాహ తస్య పృథివ్యాం విస్తృత మునే. ప్రాచీన అగ్రాహ. అగ్రం అంటే ఏమిటి? మనకి కొన అని అర్థం, చివరి అర్థం. ఇక్కడ మనం ఈ ఎప్పుడైనా కూడా మనం దర్భలు ఉపయోగించేటప్పుడు దానికి ఒక పద్ధతి ఉంటుందండి. అంటే దానికి ఒక కొనలు ఏ దిక్కులో, తూర్పు, పడమర, అదేవిధంగా ఉత్తర, దక్షిణాలు. అంటే ఆ కొన తూర్పు దిక్కు చూస్తూ ఉంటానన్నమాట మనం తర్పణం వదిలేటప్పుడు. కానీ అలా కొన్ని నిర్దిష్టమైన సూత్రాలు, దానికి పద్ధతులు ఉన్నాయన్నమాట, నిర్దిష్టమైన పద్ధతులు. ఆ విధంగానే పెట్టాలి వస్తువులు. మనం ఏ విధంగా అసలు మన పూర్వీకులు ఒక్కొక్క వస్తువుని ఎలా ఉంచాలి అనేది ఒక ఆచారంగా పెట్టుకునేవాళ్ళు అనమాట ఇళ్లలో. దానిపైన ఇప్పుడు వాళ్ళకి అప్పటి వాళ్ళకి చాలా, అంటే ఈ తరానికి లేదు ఇంకొంచెం ముందు తరానికి వాళ్ళకి ప్రాచీనులకి చాలా ఇంట్లో పెద్ద పెద్ద గొడవలే అవుతుండేది. ఏ వస్తువు కూడా వాళ్ళకి ఒక పద్ధతిలో పెట్టాలి. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఇంట్లో చేట ఉంటుంది అనుకోండి, చేట కానీ లేదు తాంబాలు అంటే మన ఇంట్లో వాడుకునేటువంటి భోంచేసేటువంటి ప్లేట్లు కానీ ఇవన్నీ కూడా ఒక పద్ధతిగా పెట్టాలన్నమాట. అంటే గోడకి ఆ నుంచి ఏ విధంగా పెట్టాలి, చీపురు అంతా ఊడ్చిన తర్వాత ఈ విధంగా పెట్టాలి, ఏ పై భాగం ఏది ఉండాలి. అదే విధంగానే ఈ యొక్క దర్భలకు కూడా, అంటే అండర్స్టాండ్ అనేది చెప్పానండి. దర్భ చాలా పవిత్రమైంది అనుకోండి, ఇది ఊరికే అర్థమయ్యేందుకు అంటే ఒక పద్ధతి ఉంటుంది అన్నమాట. ఇక్కడ మునీశ్వర అతని యజ్ఞ దర్భలు తూర్పు ముఖంగా ప్రాచీన అగ్రాహ కుశాహ తస్య. ప్రాచీనం అంటే ఏమిటి? తూర్పు ముఖంగా భూమి అంతా వ్యాపించాయి అని చెప్పబడింది. ప్రాచీన అగ్రాహ కుశాహ తస్య పృథివ్యాం విస్తృత మునే. మునే అంటే
ఆయన ఉపయోగించినటువంటి ఆ దర్భల యొక్క తూర్పు ముఖముగా ఉన్నటువంటి ఆ యజ్ఞ దర్భలు భూమి అంతా వ్యాపించాయి. అంటే అర్థం ఏమిటి? ఎల్లప్పుడూ కూడా ఎడతెగకుండా యజ్ఞాలు చేస్తున్నందువల్ల తూర్పు దిక్కుగా పరచబడిన దర్భలు కనబడుతుండేవి అన్నమాట. ఆ విధంగా ఆయన పేరు కూడా ప్రాచీన బర్హి అయిపోయినది. కాబట్టి ప్రాచీన బర్హి అభవత్ఖ్యాతో భువి మహాబల. కాబట్టి ఆ మహాబలవంతుడు ప్రాచీన బర్హి అనే పేరుతో భూమిలో ప్రసిద్ధి వహించాడనమాట. ఎందుకంటే ఎప్పుడు ఆయన మనల్ని చూస్తున్నాం, కొంతమంది పేర్లు అలా పెడుతుంటాం మనం. కొంతమంది ఎప్పుడు కూడా చేతిలో ఎక్కడికి పోయినా కూడా ఒక గొడుగు పెట్టుకొని పోతుంటారు. అది ఏ కాలమైనా సరే. లేదు, ఒక్కొక్కరికి ఒక అలవాట్లు ఉంటాయి అనమాట. దాన్ని బట్టి పేర్లు పెట్టడం జరుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళ పేరు అలా చెప్తే మనకి చాలా సులభంగా అర్థమైపోతుంది అన్నమాట. ఆ విధంగా ధరించేటువంటి వస్త్రములు కూడా ఒక ప్రత్యేకమైన వస్త్రములే ధరించి బయటికి వెళ్తుంటారు, ఇంట్లో ఎలా ఉన్నా కూడా. కాబట్టి వాళ్ళని దాన్ని మనసులో పెట్టుకొని ఒక నామకరణం చేస్తూ ఉంటాం అనమాట. ఆ విధంగా ఇంకా చెప్తుంటే ఆ తెల్ల పంచె ఆయన అంటుంటారు. ఆ తెల్ల పంచె కట్టుకొని పోతుంటాడు ఎప్పుడు ఆయన అంటారు. లేదు జుబ్బా వేసుకుని పోయే ఆయన, లేదు కద్దరు ఆయన. ఎప్పుడు కద్దరు వేసుకునేవాడు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు తగ్గిపోతున్నారు అనుకోండి. ఇప్పుడు కద్దరు వేయించాలంటే ప్రధానమంత్రి మోడీ గారు చాలా కష్టపడుతున్నారు మన అందరి దగ్గర కద్దరు వేయించాలని. ఎందుకంటే వాళ్ళకు కూడా జీవనోపాధి ఉండాలి కదా అని. కాబట్టి ఆ విధంగా పేర్లు పెట్టబడింది అనమాట. ఈయనకి ప్రాచీన బర్హి అని ఎలా వచ్చింది? యజ్ఞదర్భలు తూర్పుగా భూమి అంతా వ్యాపించాయి అంట. అది ఎలా వ్యాపించింది? ఎందుకంటే ఎడదెగకుండా యజ్ఞాలు చేస్తున్నందువల్ల. కాబట్టి ప్రాచీన బర్హి భగవాన్ మహానాసీత్ ప్రజాపతి హవిర్దానాన్ మహారాజో ఏన సంవర్ధిత ప్రజా ప్రాచీనాగ్రా కుశాత్తస్య పృథివ్యాం విస్తృతా మునే ప్రాచీన బర్హిరభవత్ఖ్యాతో భువి మహాబల. అతను మహిపాలుడు ఏం చేశాడు? గొప్ప తపస్సు చేసిన తరువాత సముద్ర తనయాయాం తు కృతదారో మహీపతి. సముద్ర తనయాయాం తు అంటే ఏమిటి? సముద్ర తనయ అంటే సముద్రం యొక్క కుమార్తె అని అర్థం అనమాట. కృతదారో, కృతదార అంటే భార్య అని అర్థం. కృతదార అంటే ఏంటి? భారీగా పొందాడు ఆ మహీపతి అని అర్థం. అంటే సముద్రుని కూతురకు ఎవరిని ఇంతకి? సారే సవర్ణాయాం మహాపతి. కూతురకు సవర్ణ అను ఆమెను పరిణయమాడాడు. అది కూడా మామూలుగా కాదండి. ఎప్పుడు పరిణయమాడాడు ఆయన? మనంతా చదువు అయిన తర్వాత, ఉద్యోగం వచ్చిన తర్వాత వివాహం చేసుకుంటాం. మరి ఈయన ఎలా వివాహం చేసుకున్నాడు? కృతదారో మహీపతి మహత్ తపసః సారే. అంటే మహత్ తపసః సారే అంటే చాలా గొప్ప తపస్సు చేసిన తరువాత మహత్ తపసః సారే అంటే చాలా గొప్ప తపస్సు చేసిన తర్వాత సవర్ణాయాం మహామతే, కూతురకు సవర్ణ అను ఆమెను పరిణయమాడాడు. కాబట్టి సముద్ర తనయాయాం తు కృతదారో మహీపతి మహత్ తపసస్తారే సవర్ణాయాం మహాపతి సవర్ణాదత్త సాముద్రీ దశ ప్రాచీన బర్హిష సర్వే ప్రచేతసో నామ ధనుర్వేదస్య పారగాహ. అప్పుడు వీరిద్దరికి కూడా కాబట్టి తనదైనటువంటి తపోదీక్షము ఇసిన పిమ్మట కృతదారుడు అంటే వివాహితుడు అయినాడు అని అర్థం. కృతదార అంటే ఏమిటి? వివాహితుడు అయ్యాడు. మరి ఎవరన్నా అమ్మాయి ఇస్తే కదండి మనం గృహస్థులు అవుతాం. ఎవరు ఇవ్వలేదనుకోండి అలాగే మిగిలిపోతుంది అనమాట. కాబట్టి కృతదారుడు అంటే ఏమిటి? భారీగా ఇవ్వబడిన వాడు అదృష్టవంతుడు అనమాట. ఆయన ఎవరో పిలిచి పాపం తమ యొక్క కుమార్తెను ఇచ్చారు ధైర్యంగా అనమాట. కాబట్టి కృతదారుడు అయ్యాడు. ఆ విధంగా తపస్సు, అది కూడా ఎప్పుడు తపస్సు చేసిన పిదప ఆమెను పరిణయమాడినాడు అని అర్థం అనమాట. ఇక్కడ తపస్సు బదులు తమస అని పాఠం కొన్ని పుస్తకాల్లో ఉన్నది. అప్పుడు తపస్సు అనగా నరకము యొక్క పారే నిమిత్తముగా పుత్రుని కనడం ద్వారా నరకమును దాటుట కొరకు అని అర్థం అనమాట. అంటే ఏమిటి? స్త్రీ తోడు లేకుండా సంతానం కలుగదు కనుక పెండ్లాడినాడు అని గ్రహించాలి. ఇది మన ధర్మశాస్త్రంలో అలా చెప్పండి. మన ధర్మంలో మనకి ఎందుకు వివాహం చేసుకునేదానికి చాలా అనేకమైన కారణాలు ఉండవచ్చు. కానీ ముఖ్యమైన కారణం ఏమిటి? మనల్ని ఒక పున్నామ నరకం నుంచి కాపాడుకోవాలంటే ఒక పుత్రుడు ఉండాలి. మరి పుత్రుడు పుడతాడా లేదా అది తర్వాత సంగతి. వివాహం అయితే చేసుకుంటాం, తర్వాత మన దైవాధీనం అదృష్టం కాకపోయినాడో పర్వాలేదు. అందుకే నవ్వుతూ చెప్తుంటారు పున్నామ నరకాత్ర అయితే, అంటే ఆ నరకం నుండి తప్పిస్తాడు కాబట్టి వివాహం చేసుకోవడం. ఆ తర్వాత మనం ఏ కార్యం చేయాలన్నా కూడా సహధర్మచారిణి ఉండాలన్నమాట. సహధర్మచారిణి అంటే మనతో పాటు ధర్మాచరణ చేసేటువంటి సహధర్మచారిణి అంటే అది అర్థం. ఏ ధర్మ కార్యం అయినా కూడా
భార్యతో కలిసి చేస్తూ ఉండాలి అని అర్థం అనమాట. అంటే దాన ధర్మాలు కానీ ఏది కూడా ఒక దైవ కార్యం కానీ ఏదైనా పక్కన ఉండాలి అనమాట. సధర్మచారిణి అంటారు. కాబట్టి అందుకని ఈయన వివాహం ఆడాడు. ఇవన్నీ ఎందుకు చెప్తారంటే ఆయనకి కామము లేదు, స్త్రీ వ్యామోహం లేదు, కానీ తన తరువాత వంశ వృద్ధి చెందాలి కాబట్టి వివాహం ఆడాడు. అలాగనమాట. కారణం అది అని చెప్పేందుకోసము ఈ విధంగా సవర్ణాదత్త సాముద్రి దశ ప్రాచీన బర్హిష. అప్పుడు ఆయనకు సముద్రపుత్రి అయినటువంటి సవర్ణ 10 మంది కుమారులు కన్నది ప్రాచీన బర్హి వల్ల. వారందరూ కూడా ఎటువంటి వారు? ధనుర్విద్యలో సర్వే ప్రచేతసో నామ ధనుర్వేద పారగాహ. పారం అంటే ఏమిటి? ఒడ్డు అని అర్థం. పారగాహ అంటే ఏమిటి? ఒడ్డు చేరినాడు అని అర్థం. గా అంటే వెళ్ళడం అంట. ఒడ్డుకు వెళ్ళినటువంటి వారు అంటే అర్థం ఏమిటి? సముద్రంలో మధ్యలో మీరు మునిగిపోకుండా ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు చేరుకున్నారు అంటే మనం విద్యాభ్యాసంలో ప్రారంభించాం అనుకోండి. ఎల్కేజీ నుంచి లేదు, ఈ రోజుల్లో ఎల్కేజీకి ముందే ఇంకొక నర్సరీ ఏదో ఒకటి ఉంటుందన్నమాట. పిల్లవాడికి 3వ సంవత్సరం రాగానే లేదు, ఇంతకు ముందే కూడా అక్కడ పెట్టేస్తారు. తర్వాత ఎల్కేజీ యూకేజీ ఇలా చదువు సాగి 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 చివరికి ఏదో ఒక స్టేజ్లో ఎంఎస్సీనో పోస్ట్ గ్రాడ్యుయేషనో ఏదో ఒకటి చదివి చివరికి ఒక విధంగా చాలు అనిపిస్తుంది. ఇక జీవితం ఏంటి? చదువే జీవితం కాదు కదండి. చదువుకోవచ్చు, కానీ ఆ తర్వాత ఏం చేయాలి మనం? సంపాదన, ఆ తర్వాత వివాహము, పిల్లల పోషణ, కుటుంబ పోషణ, ఆ తర్వాత చదువుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారనుకోండి అనేక కారణాల వల్ల. అదంతా కూడా దాటి ఆ ఒడ్డుకు చేరాడు అనమాట. అందుకనే ఆ ధనుర్విద్యలో వీళ్ళందరూ ఆరితేరిన వారు అనమాట. పారగాహ ధనుర్వేదస్య. ఇంకోటి, పారగం అంటే మామూలు చదవటం కాదండి, దాంట్లో పూర్తిగా ఉండే విద్యనంతా కూడా అభ్యసించిన వాడు అని అర్థం. ఆరితేరిన వాడు అని అర్థం పారగాహ అంటే. కాబట్టి ఆ ఒడ్డుకు చేరిన వాడు అని పారం. అందరినీ కలిపి వీరందరినీ 10 మందిని కలిపి ఏమంటారు? ప్రచేతసులు అని చెప్పబడ్డారు అనమాట. ఈ 10 మందిని కలిసి ఒక నలుగురు, ఈ 10 మందిని కలిపి ఆ విధంగా పిలువబడ్డారు. ప్రాచీన బర్హి వలన సవర్ణాధత్త సాముద్రి దశ ప్రాచీన బర్హిష సర్వే ప్రచేతసో నామ ధనుర్వేదస్య. అందరూ కూడా ధనుర్వేదంలో చాలా గొప్పవారు. ఇంకొక తమాషా విషయం చెప్తాను. అందరూ కూడా ధర్మాచరణలో భేదాన్ని చూపేవారు కాదు. వారు సముద్ర జలాలు ఇంకా వారు ఎటువంటి వారు? ఆ పృథక్ ధర్మ చరణాస్తే, ఆ పృథక్ ధర్మ చరణాస్తే అప్యంత మహత్తప అతప్యంత మహత్తప అతప్యంత మహత్తప. ఎన్ని సంవత్సరాలు? 10 వర్ష సహస్రాన్ని. ఎక్కడ? సముద్ర సలిలేశయా. సముద్ర సలిలేశయా అంటే ఏమిటి? వారందరూ ఒకే ధర్మాన్ని అనుష్ఠించిన వారై. ఆ పృథక్ అంటే ఏమిటి? వేరు కాదు. పృథక్ అంటే వేరు. ఆ పృథక్ అంటే ఏమిటి? వేరు కాదు అంటే సమానంగానే అర్థం అన్నమాట. వీరందరూ కూడా ఒక సమానంగా ధర్మాన్ని ఆచరించేవారు. అతప్యంత మహత్తప, అటువంటి వారు ఒకే ధర్మాన్ని అనుష్ఠించిన వారై సముద్ర జలాల్లో ఉండి, అది కూడా సముద్ర సలిలేశయా అంటే సముద్ర జలాలు సలిల ఆశయా అంటే ఏమిటి? సముద్ర జలాల్లో ఉండి 10,000 సంవత్సరాలు తీవ్రమైన తపస్సు చేశారు. 10 వర్ష సహస్రాన్ని. ఇవన్నీ ఎందుకు చెప్పారంటే ఇంకొక సూక్ష్మం ఉందన్నమాట దీంట్లో. ముందుగా మనకి ఒక ట్రైలర్ అంటారు సినిమాలో. ట్రైలర్ అంటే ఏమిటి? రాబోయేటువంటి క్లుప్తంగా అనమాట కథను కొద్దిగా ప్రేక్షకులు తెలిసేలాగా ట్రైలర్ ఉంటుంది అనమాట. ఆ తర్వాత ట్రైలర్ బాగుందంటే కూడా సినిమా బాగుందనే అభిప్రాయంతో పోతారు. ఓసారి ట్రైలర్ బాగుంటుంది కానీ సినిమా బాగుండదు. అది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ అపృథక్ ధర్మచరణ అంటే సమానముగా ధర్మాన్ని ఆచరించేటువంటి వారు. ఇందంతా కూడా ఎందుకు చెప్పబడిందంటే ముందు చెప్పబోయేటువంటి ఏకభార్యాత్వము బాగా గమనించి వినండి. ఏకభార్యాత్వము అంటే ఈ 10 మందికి కలిసి ఒకే భార్య. అటువంటి ఏకభార్యాత్వం 10 మందికి ఇల్లాలు ఒకటే అయి ఉండుటను ఊహించుట కొరకు, గౌరవించడం కొరకు చెప్పబడింది అనమాట. అంటే సముద్ర సలిలేశయా, సముద్రపు నీటిలో మునిగిన వారి. కాబట్టి ప్రచేతసులు ఒకే విధంగా ధర్మాచరణ చేసేటి వారు, ధర్మాచరణలో భేదాన్ని చూపెట్టి వారు కారు. వారు సముద్ర మునిగి 10,000 ఏళ్ళు గొప్ప తపస్సును కావించారు. అప్పుడు మైత్రేయుడు